వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యూపీలో జరిగిన ఒక దాష్టికానికి సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవాలి అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. యూపీ పోలీసులు 50 సంవత్సరాల వయసున్న రెహమాన్ మియాన్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి అరెస్ట్ చేయడం వెనుక కారణం ఏంటంటే 1 సంవత్సరం ఉన్న పాప మీద క్రూరంగా అత్యాచారం చేశాడు. ఇప్పుడు ఆ పాప ప్రాణాలతో హాస్పిటల్లో పోరాడుతోంది. వయస్సు 50 సంవత్సరాలు, అంటే ఆ పాపకు తాత వయస్సు. ఏదైతే యూపీ పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ 50 years old రెహమాన్ మియాన్ ఫర్ రేపింగ్ ఏ 1 year old toddler girl. The kid is fighting for her life in hospital. Such monsters, irrespective of religion, caste, age, deserve punishment. They don't deserve a second chance. ఇది ట్విట్టర్లో మిస్టర్ సిన్హా అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తుల విషయంలో కులం, మతం, ప్రాంతం ఏది ఆలోచించొద్దు. అసలు ఆడపిల్లని మరొక కోణంలో చూసి అత్యాచారం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఉపేక్షించొద్దు. వాళ్ళకు వెంటనే శిక్ష పడాలి. అది కూడా యావజ్జీవ కారాగార శిక్ష, లేకపోతే 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, ఉరి శిక్ష. ఒక ఆడపిల్లని అత్యాచారం చేసినోడికి క్షమాభిక్ష అనేది వాడు బతికున్నంత కాలం పెట్టద్దు. ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా ఈజీగా బెయిల్ తీసుకొని బయటకు వస్తున్నారు. ఒక ఆడపిల్లగా చాలా 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 బాధ అనిపిస్తుంది. 1 year పాపలో ఏం కనిపిస్తుంది వీళ్ళకి? మనుషుల, మృగాల, మృగాలని కూడా చెప్పను వీళ్ళ గురించి, ఎందుకంటే అవి కూడా సిగ్గుపడతాయి. మృగాలతో పోలిస్తే ఇలాంటి వాళ్ళను అవి కూడా సిగ్గుపడతాయి. అరే భయ్, మరి మీ కళ్ళు, మీ ఒళ్ళు ఏం కోరుకుంటుందనే కూడా తెలవని ఒక స్థితిలో బతుకుతాండ్రు అంటే మిమ్మల్ని ఏం చేస్తే పాపం పోతుంది? అసలు ఆ పిల్లకి ఏం జరిగిందో కూడా తెలియదు. 1 year పాప అంటే హాస్పిటల్లో తనకెందుకు చికిత్స జరుగుతుందో తెలియదు, తనకెందుకు నొప్పి అవుతుందో తెలియదు. ఈ నా కొడుకును మాత్రం తీసుకెళ్లి జైల్లో పెట్టి 3 పూటల తిండి పెట్టుకుంటూ ఈ కోర్టు, ఆ కోర్టు, పై కోర్టు, ఆ తర్వాత వీడికి ఉరి శిక్ష చేస్తే క్షమాభిక్ష నుంచి ఇంకొకటి, ఇక అవసరమైతే పానాలు తీసినోడికి గాంధీ జయంతనో ఆగస్టు 15నో విడుదల కూడా చేస్తారు. తప్పనట్లేదు. చట్టాలను విమర్శించకూడదు, కానీ చట్టాలను సవరించాలి. అవసరం చాలా ఉంది. ఆడపిల్లలకు 50% రిజర్వేషన్ ఇస్తాం, 30% రిజర్వేషన్ ఇస్తాం, ఆడపిల్లల కోసం ఆ పథకాలు తెస్తాం, ఈ పథకాలు తెస్తాం. ఎవరికి కావాలి? అసలు ఆడపిల్లలు భద్రంగా బ్రతకాలి అంటే ఆడపిల్లని మరొక కోణంలో చూసే కొంతమంది ఇలాంటి, నాకేమన్నాలో వీళ్ళని అర్థం కావట్లే. మనుషులు అని చెప్పబుద్ధి కావట్లే, మృగాలని చెప్పబుద్ధి కావట్లే. డాష్ అనే పదం ఉపయోగించాలి. అంతకంటే వీళ్ళని ఏమంటాం? రాక్షసులు. ఇలాంటి రాక్షసుల బారి నుంచి పడకుండా కాపాడాలి. అత్యాచారం చేస్తే ఎంత ఘోరం అంటే నేను చూశాను. ఇది హైదరాబాద్కి సంబంధించి మలక్పేటలో కూడా గతంలో ఇలాంటి ఒక సంఘటన జరిగితే వాళ్ళ అత్తయ్య నేను ఇంకో ఛానల్లో వర్క్ చేస్తున్నప్పుడు వచ్చి చూపిస్తే ప్రాణం విలవిల కొట్టుకుంది. అదేంటో, అత్యాచారం చేసినోడికి బెయిల్ ఇస్తారు, వాడిని బయటకు వదులుతారు, వాడు మంచిగా ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతుంటాడు. కానీ అత్యాచారానికి గురైన అమ్మాయిని తీసుకెళ్ళి హోమ్లో పెడతారు. ఒక పిల్లకి బాధ కలిగినప్పుడు తల్లిదండ్రుల తోడు అవసరం, కానీ అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి హోమ్లో పెడతారు. ఇలాంటి మార్పులు అనేవి, ఇలాంటి సంఘటనలకు సంబంధించి చట్టాల్లో మార్పులు అనేవి రాకపోతే ఈ 50 ఏళ్ల కామందంతో నగులుతున్న రాక్షసులు లాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తారు. వీళ్ళని మనం ఏం చేయగలుగుతాం? ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీలు చేస్తాం. ఎక్కడ పోతారో ఏమో మానవ హక్కుల, మహిళా హక్కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు. ఇలాంటివి జరిగిన రోజు క్యాండిల్ ర్యాలీ పట్టుకొని ఆ అమ్మాయి ఫోటోతోటి, లేకపోతే చూపించకూడదు అని ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి బ్లర్ చేసిన ఫోటోలతోటి ఓ ర్యాలీ చేసి వీళ్ళ ఫోటోలన్నీ పేపర్లో ఎంచుకుంటారు. అంతే అయిపోయింది. మళ్ళీ ఇంకో అత్యాచారం జరిగితేనే వీళ్ళంతా కూడా సంఘాల్లో చేస్తున్నారనే విషయం గుర్తొస్తుంది. ఇది కోపంతోనో ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయాలనో చెప్తున్న మాటలు కాదు, బాధతోటి. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి ఆడపిల్లల మీద? ఎందుకు
నరరూప రాక్షసులాగా తయారవుతున్నారు. దయచేసి మగపిల్లల తల్లిదండ్రులకు, ఆడపిల్లల తల్లిదండ్రులకు ఒక చిన్న విజ్ఞప్తి. మీ పిల్లలతోటి మనసు విప్పి మాట్లాడండి. ఇలాంటి కామంతో రగులుతున్న రాక్షసులు మన చుట్టే మనకు తెలియకుండా ఉంటారు. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అనేది తెలియచేయండి. అమ్మాయిని మాత్రం ఏమంటారు, నమ్మి ఎక్కడా వదిలేయకండి. నమ్మి వదిలేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు చాలా 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 ఇష్యూస్లో చూస్తున్నాం. అండ్ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినోడు చేసిండంటే వాడు కంటే దుర్మార్గుడు లేడు. కానీ రేపు రాబోయే జనరేషన్కి సంబంధించి మీ ఇంట్లో మగపిల్లలకి మన ఇంటి తల్లిని చెల్లిని ఎలా గౌరవిస్తామో ప్రతి ఆడపిల్లను కూడా అలా గౌరవించడం నేర్పించండి. ముఖ్యంగా మీరంతా బిజీ అయిపోయి ఏ టెక్నాలజీ అంటూ ఫోన్లకు, ట్యాబ్లకు, ల్యాప్టాప్లకు పిల్లల్ని అలవాటు చేస్తున్నారో వాటికి దూరంగా ఉంచండి. రామాయణ, మహాభారతం లాంటి ఇతిహాసాల గురించి మాట్లాడండి. ఒక్కరోజైనా వాళ్ళ కోసం కేటాయించండి. ఇవి టెక్నాలజీని, మనిషిని పరిగెత్తిస్తాయని మీరు అంటున్నారు. కానీ తెలిసి తెలియని వయసులో ఇవి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసి అంధకారంలోకి నెడతాయి అనేది నా అభిప్రాయం. వీటికి దూరంగా ఉంచండి. మీకు దగ్గరగా ఉంచుకోండి. ఎవ్వరి విషయంలో నమ్మి ఆడపిల్లల్ని వదిలిపెట్టకండి. ఒకటిని రెండుగా చేసే శక్తి ఈ విశ్వంలో ఒక్క ఆడపిల్లకు మాత్రమే ఉంది. ఆడపిల్ల వద్దు, ఆడపిల్ల ఏమవుతుందో అని భయపడే పరిస్థితికి తల్లిదండ్రులు వస్తే ఈ విశ్వం ఆగిపోతుంది. విశ్వం ఆగిపోవడానికి ఓ పెద్ద విపత్తు రానవసరం లే. ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు చాలు. కాబట్టి దయచేసి మీ పిల్లలని కొంచెం కేర్గా చూసుకోండి. మంచి చెడు నేర్పించండి. అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్కి, రాబోయే గవర్నమెంట్కి ఒక ఆడపిల్లగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్లీజ్, ఎన్నో రాజ్యాంగ సవరణలు చేశారు, ఎన్నో చట్ట సవరణలు చేశారు. అందులో మరొక్క సవరణ చేయండి. ఆడపిల్ల మీద అత్యాచారం చేసినోడికి ఎలాంటి క్షమాభిక్ష లేదు. వాడు తాగి చేశాడా, తాక్క చేశాడా, మత్తులో చేశాడా, మత్తు లేక చేశాడా, కళ్ళకు మదమెక్కి చేసిండా, ఒళ్ళుకు మదమెక్కి చేసిండా అని ఏమంటారు, ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు, ఇంకో కోర్టు కాకపోతే ఇంకో కోర్టు అంటూ సాగదీస్తూ శిక్ష పడ్డానికి సమయం పడుతుంది అనేలాగా చేయకండి. ఆడపిల్ల మీద ఎప్పుడైతే అత్యాచారం చేస్తాడో వితిన్ 24 అవర్స్లో అలా శిక్ష పడాల్సిందే. వాడు ఎలాంటి మానసిక స్థితిలో ఉండి తప్పు చేసినా ఇదొక అలవాటు అయిపోయింది. మత్తులో ఉండి తెలియక తప్పు చేశాడు, మానసిక స్థితి బాలేక చేశాడు. ఎలాంటి స్థితిలో ఉన్నా ఆడపిల్ల తల్లితో సమానం. ఆ విషయం తెలియాలి అనంటే మత్తులో కూడా ఒక అమ్మాయిని చూస్తే వాళ్ళమ్మ కనబడాలి. అలాంటిది జరగాలి అంటే కఠిన చట్టాలు రావాలి. అలాంటి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అంటూ ప్రభుత్వాలను కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఏదేమైనా అమ్మాయిలు జర జాగ్రత్త. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనిస్తూ ఉండండి. ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తే తల్లిదండ్రులతో పంచుకోండి. ప్రతి తల్లిదండ్రులు పాపకు అమ్మ, నాన్న, తాత, మామ ఎలా నేర్పిస్తున్నారో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవి కూడా నేర్పించండి. ఎందుకంటే వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం తప్ప ఈ సమాజంలో ఒక ఆడపిల్లను ప్రొటెక్ట్ చేయాలి అని ఆలోచించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. సో ఈ విషయం చూశాక ఇలాంటి మాటలు, ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేశాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.